బెస్ట్ మోరల్ స్టోరీస్. సుందరగిరి అనే ఊరి మధ్యలో పక్కపక్కనే రెండు పెంకుటిళ్లుండేవి. ఒక ఇంట్లో వీరయ్య వీరమ్మ దంపతులు నివసిస్తూ ఉండగా పక్కింట్లో సోమయ్య సుందరమ్మ దంపతులు ఉండేవారు. వీరయ్య సోమయ్య ఇద్దరూ చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరికోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంత నమ్మకం వారి మధ్య ఉంది. కాని వారి భార్యలు వీరమ్మ సుందరమ్మల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చిన్న విషయానికి ఇద్దరూ వీధిలోకొచ్చి నోరేసుకొని పడిపోతూ ఉంటారు. ఒకరోజు ఉదయం వీరమ్మ ఆవు మెల్లగా సుందరమ్మ పెరట్లోకి చొరబడింది. ఆకలితో ఉన్న ఆవు సుందరమ్మ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మల్లె తీగను, పూల మొక్కలను తినడం మొదలుపెట్టింది. సుందరమ్మ బయటకొచ్చేసరికి ఆవు మొక్కల్ని నమలడం చూసి సుందరమ్మకి కోపం వచ్చింది. సుందరమ్మ గట్టిగా కేకలేస్తూ, అమ్మో అమ్మో అమ్మో, నా మల్లె తీగ! ఏ పో, అవతలికి పో! ఇద్దరిద్రపు ఆవు నా తోటంతా పాడు చేసింది. అంతలో వీరమ్మ తన ఆవుని సుందరమ్మ అన్న మాటలు విని ఒళ్ళు మండిపోయి బయటకొచ్చింది. ఏమే, ఎవరావుని చూసి దరిద్రపావు అంటున్నావే? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరు లేని జీవాన్ని పట్టుకుని అంత మాట అంటావా? సుందరమ్మ కోపంతో, ఓహో, పెద్ద సంస్కారవంతురాలు వచ్చిందండి తీర్పు చెప్పడానికి. నీ ఆవుని నీ ఇంట్లో కట్టేసుకోవాలి కాని ఇలా పరుల పెరట్లోకి వదిలి మొక్కలు మేపించడమేనా నీ సంస్కారం? నీ ఆవు తాడు తెంచుకొని నా తోటంతా నాశనం చేస్తూ ఉంటే ఇంట్లో నిద్రపోతున్నావా ఏంటి? అది తాడు తెంచుకుంటే నా తప్ప? అయినా తెలియక ఆవు 4 మొక్కలు తింటే తిన్నది. దానికింత రాద్ధాంతం చెయ్యాలా? 4 మొక్కలా? నేను రాత్రింబవళ్ళు కష్టపడి నీళ్లు పోసి పెంచుకుంటే నీకు వాటి విలువ ఏం తెలుస్తుందిలే. ఇంకొకసారి నీ ఆవు నా మొక్కల జోలికొస్తే పార తీసుకొని దాని కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. వీరమ్మ కోపంగా, ఎవరి కాళ్ళు విరగ్గొడతావే? హా, ఎవరి కాళ్ళు విరగ్గొడతావు? దమ్ముంటే నా ఆవుని తాకి చూడు, నీ ఇల్లు పీకి పందిరేస్తాను. నీలాంటి గయ్యాళిదాన్ని నేనెప్పుడూ చూడ్లేదు. పొద్దున్న లేస్తే చాలు ఎవరి మీద పడి ఏడుద్దావా అని చూస్తూ ఉంటావు. నన్ను గయ్యాళిది అంటావా? నువ్వేమైనా తక్కువ దానివా? మొన్న నా పెరట్లోని కరివేపాకు కొమ్మలు దొంగతనంగా కోసుకెళ్ళిందెవరో నాకు తెలీదనుకున్నావా? అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నీ బుద్ధెలాంటిదో ఊరంతా తెలుసు. ఏమన్నావ్? నేను నీ కరివేపాకు కొమ్మల్ని దొంగతనంగా కోసుకెళ్ళానా? ఎంత మాట అన్నావే! నీ కరివేపాకు కోసం నేను దొంగతనం చేయాలా? నా పెరట్లో చెట్లేదా? అబద్ధాలు చెప్తే నీ నోరు పడిపోతుంది. ఇలా ఇద్దరూ గొడవ పడుతుంటే సరిగ్గా అదే సమయంలో వీరయ్య సోమయ్య ఇద్దరూ పొలం పనులు ముగించుకొని వచ్చారు. తమ భార్యల అరుపులు వినబడ్డంతో ఇద్దరూ కంగారు పడ్డారు. వీరయ్య భార్యను పక్కకు లాగుతూ, ఏవే వీరమ్మా, ఏంటిది? వీధిలో జనాలు మీ గొడవ ఎలా చూస్తున్నారు చూడు. సుందరమ్మా, ఎందుకే అంతలా ఊగిపోతున్నావు? మనకి గొడవలెందుకు? సుందరమ్మ సోమయ్య వైపు తిరిగి, మీరేం మాట్లాడకండి. అక్కడ చూడండి, ఆ వీరమ్మ ఆవొచ్చి నా పూల మొక్కలన్నిటినీ తినేసింది. ఇదేంటని అడిగితే నన్నే గయ్యాళి అంటోంది. చూసారా సుందరమ్మకి నోరెంతుందో? తాడు తెంచుకుని ఆవు వెళ్తే నా తప్పట. వీరమ్మా, నోరు మూస్తావా లేదా? పశువన్నాక అటు ఇటూ వెళ్తుంది. దానికి సుందరమ్మతో క్షమించమని చెప్తే పోయేదానికి ఇంత గొడవెందుకే? నేను క్షమించమని అడగాల? చచ్చినా అడగను. తప్పు నాది కాదు, ఆవుది. కావాలంటే ఆవునొచ్చి క్షమించమని చెప్పమనండి. సుందరమ్మా, పక్కపక్క ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే. చిన్న విషయానికి ఇంతలా గొడవ పట్టం తప్పు కదా? మీకు తెలీదు, ఊరుకోండి. ఈ వీరమ్మ పరమ గయ్యాళి. దీని ముఖం చూస్తేనే నా కొళ్ళు మండిపోతుంది. సోమయ్య, వీళ్ళకెంత చెప్పినా వినేలా లేర్రా. వీరమ్మా, లోపలికి నడు ముందు. అవును వీరయ్యా, వీళ్ల గొడవలతో మన పరువు పోతుంది. సుందరమ్మ, నువ్వు కూడా లోపలికి పద. భర్తలిద్దరూ ఎంతో కష్టపడి తమ భార్యల్ని ఇళ్లల్లోకి పంపించగలిగారు. ఆ తర్వాత ఈ గొడవలకి ముగింపు పలకడానికి వీరయ్య సోమయ్య ఇద్దరూ తీవ్రంగా ఆలోచించసాగారు. వీరయ్య నిట్టూరుస్తూ, ఏంటో సోమయ్య, మన స్నేహం ఎంత గొప్పదు. మన భార్యల శత్రుత్వం అంతకంటే భయంకరంగా ఉంది.
మనం పొలంలో కలిసి శ్రమిస్తాం, కానీ వీళ్ళేమో ఇక్కడ గొడవలతో మన మనశ్శాంతిని పాడు చేస్తున్నారు. నిజమే వీరయ్య, ఈరోజు ఆవు మొక్కలు మేసిందని గొడవ, రేపు కాస్త నీళ్లు ఇటు పడ్డాయని గొడవ పడతారు. దీనికి ఏదో ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. నా మనసులో ఒక ఆలోచన ఉంది సోమయ్య, నీకు చెప్తాను, కానీ విన్నాక కోపం తెచ్చుకోకూడదు. చెప్పు వీరయ్య. మన రెండిళ్ల మధ్య ఒక ఇటుకల అడ్డుగోడ కడితే ఎలా ఉంటుంది? ఆ గోడ ఉంటే వీరమ్మ సుందరమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకునే అవకాశం ఉండదు, గొడవలు కూడా జరగడానికి వీలుండదు. ఏమంటావ్? సోమయ్య కొంతసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది వీరయ్య. ఆ గోడ ఉంటేనే మన ఇళ్లల్లో శాంతుంటుంది, లేదంటే రోజుకో గొడవతో మన బతుకులు నరకమవుతాయి. రేపే మేస్త్రీని పిలిపించి గోడ కట్టించేద్దాం. మరుసటి రోజు ఉదయమే వీరయ్య సోమయ్య కలిసి మేస్త్రీని పిలిపించి తమ రెండు ఇళ్ల సరిహద్దుల మధ్య ఒక పెద్ద ఇటుక గోడను కట్టడం ప్రారంభించారు. అది చూసి వీరమ్మ సుందరమ్మ ఇద్దరూ లోపల సంతోషపడ్డారు. కొన్ని నెలల తర్వాత సోమయ్యకు వ్యవసాయం కోసం కొంత పెట్టుబడి అవసరమైంది. అదే సమయంలో సోమయ్య ఇంటికి దూరం నుండి చుట్టాలొచ్చారు. వారు సీతారామరాజు, అతని భార్య లక్ష్మి. సీతారామరాజు చాలా ధనవంతుడు. సోమయ్యకు వ్యవసాయం కోసం సహాయం చేయడానికి కొంత డబ్బివ్వడానికి వారొచ్చారు. సోమయ్య సుందరమ్మ వాళ్ళని ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. రండి మామగారు, రండత్తయ్య, ఎంత కాలానికొచ్చారు? ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది సుందరమ్మ. వ్యవసాయం ఎలా సాగుతోంది సోమయ్య? అంతా బాగానే ఉంది బాబాయ్ గారు, కానీ ఈసారి పెట్టుబడికి కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే మిమ్మల్ని డబ్బులు అడిగాను. దానికేముంది సోమయ్య, నీ కోసమే కదా మేముంది. నీ వ్యవసాయానికి కావలసిన రూపాయలు నేనిస్తాను, నిశ్చింతగా ఉండు. కాసేపటి తరువాత సీతారామరాజు బయటకొచ్చి ఆ అడ్డుగోడ వైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో వీరమ్మ ఆ గోడ అవతలి పక్క ఉంది. సీతారామరాజును చూడగానే వీరమ్మ, అయ్యా నమస్కారం, మీరు సోమయ్య గారింటికొచ్చిన చుట్టాలా? అవునమ్మా, నేను సోమయ్యకి బాబాయినవుతాను. నేను మీకంటే పెద్దదాన్ని కాకపోయినా ఒక చిన్న మాట చెప్పాలని పిలిచాను. ఏమనుకోకండి. చెప్పమ్మా, ఏంటి విషయం? వీరమ్మ రహస్యంగా, మీరు చూడ్డానికి చాలా మంచివార్లా, ధనవంతుల్లా కనిపిస్తున్నారు. కానీ ఆ సుందరమ్మ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమె బుద్ధి అస్సలు మంచిది కాదు, పరమ మోసగత్తె. ఎదురుగా నవ్వుతూనే వెనక గోతులు తవ్వుతుంది. సీతారామరాజు ఆశ్చర్యపోతూ, ఏంటి, సుందరమ్మ అలాంటిదా? మాకెప్పుడూ అలా అనిపించలేదే. మీకెలా తెలుస్తుందండి? దూరం నుండి వచ్చారు కదా. ఆమెకు డబ్బు పిచ్చెక్కువ. ఎవరి దగ్గరైనా డబ్బులుంటే వాటినెలా కాజేయాలా అని చూస్తుంది. మొన్న ఒకరి దగ్గర అప్పు తీసుకుని అసలు నేను తీసుకోనే లేదని గొడవ పడింది. వీరమ్మ చెప్పిన అబద్ధాలు సీతారామరాజు మనసులో బలంగా నాటుకున్నాయి. నిజంగానే సుందరమ్మ తన డబ్బులు ఎగ్గొడుతుందేమో అనే భయం అతనికి కలిగింది. అతను సుందరమ్మకి డబ్బులివ్వకుండా ఏదో పనుందని చెప్పి ఇంటికి వెళ్ళాడు. సీతారామరాజు డబ్బులివ్వకపోయేసరికి సోమయ్య సుందరమ్మ బాధపడ్డారు. డబ్బులు లేకపోవడంతో సోమయ్య తన పొలంలో కొంత భాగం మాత్రమే సాగు చేశాడు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం వీరమ్మ ఇంటి ముందు ఉన్న తడిమట్టి మీద కాలు జారి గట్టిగా కింద పడిపోయింది. వీరమ్మ తీవ్రమైన బాధతో, అమ్మో, నా కాలు విరిగిపోయింది, రక్షించండి, ఎవరైనా రండి, అమ్మా. కాలుకి దెబ్బ తగలడంతో వీరమ్మ మంచానికే పరిమితమైంది. వీరయ్యకు వంట చేయడం రాదు. భార్యను చూసుకోవడం అతనికి చాలా కష్టంగా మారింది. మొదటి రోజు వీరయ్య ఏదో అరకొరగా గంజి కాచి వీరమ్మకిచ్చాడు. అది తాగలేక ఆకల్తో వీరమ్మ అల్లాడిపోయింది. అవతలి పక్క ఇంట్లో ఉన్న సుందరమ్మకు వీరమ్మ కాలు విరిగిన విషయం తెలిసింది. సుందరమ్మ పాత గొడవలన్నీ పక్కన పెట్టి మానవత్వమే ముఖ్యమని భావించింది. సుందరమ్మ ఆ రోజు మధ్యాహ్నం వేడివేడి అన్నం, గడ్డ పెరుగు తీసుకుని వీరయ్య ఇంటి తలుపు తట్టింది. అప్పుడు వీరయ్య, సుందరమ్మా, నువ్వా? ఇక్కడికొచ్చావేంటి? సుందరమ్మ వినయంగా, అవునండి వీరయ్య గారు, వీరమ్మ గారికి కాలు విరిగిందని తెలిసింది.
మీకు వంట చేయడం రాదు కదా అని కొంచెం భోజనం వండి తెచ్చాను. లోపలికెళ్ళి ఆమెకు తినిపించండి. వీరయ్య కళ్ళల్లో నీళ్లతో, ఎంత మంచిదానివమ్మా నువ్వు. పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా మా కోసం భోజనం తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. అలా అనకండి వీరయ్య గారు. మనం ఇరుగు పొరుగు వాళ్ళం. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. వీరయ్య ఆ అన్నం గిన్నె లోపలికి తీసుకెళ్లి వీరమ్మకు చూపించాడు. వీరమ్మా, అన్నం తీసుకొచ్చాను చూడు. పక్కపక్క ఇళ్లలో ఉంటూ ఎప్పుడూ గొడవపడే ఆ సుందరమ్మ మన కోసం ఎంతో రుచికరమైన భోజనం వండి తెచ్చింది. వీరమ్మ ఆశ్చర్యంతో, సు- సుందరమ్మ తెచ్చిందా? అవును వీరమ్మా, ఆమె ఎంతో ప్రేమతో వండి తెచ్చింది. నువ్వామెను ఎన్ని మాటలన్నావు, అయినా ఆమె నీ ఆకలిని చూసి తట్టుకోలేకపోయింది. నేనెంత పాపం చేశానండి. ఆమె ఇల్లు నాశనం కావాలని చుట్టాల ముందు లేనిపోని అబద్ధాలు చెప్పి ఆమె నోటి దగ్గర కోడి తీసేశాను. కాని ఆమె మాత్రం నా ఆపదలో దైవంలా వచ్చి అన్నం పెడుతోంది. అని వీరమ్మ తీవ్రమైన పశ్చాత్తాపంతో రగిలిపోయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు సుందరమ్మ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేడివేడి భోజనాన్ని వండి వీరయ్య ఇంటికి తెచ్చిచ్చేది. 2 నెలల తర్వాత వీరమ్మ కాలు పూర్తిగా నయమైంది. ఆమె మెల్లగా నడవడం మొదలుపెట్టింది. దాంతో వీరమ్మ మెల్లగా నడుస్తూ సుందరమ్మ ఇంటికి వెళ్ళింది. వీరమ్మ రావడం చూసి సుందరమ్మ, రా వీరమ్మ, కాలు పూర్తిగా నయమైందా? ఇప్పుడు నడవగలుగుతున్నావా? సుందరమ్మను చూడగానే వీరమ్మ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సుందరమ్మ కంగారుగా, ఏంటి వీరమ్మ ఇది? ఎందుకేడుస్తున్నావు? వీరమ్మ కన్నీళ్లతో, సుందరమ్మ, నన్ను క్షమించు. నేను పరమ పాపాత్మురాల్ని. నీకు పెద్ద ద్రోహం చేశాను. ఏవైంది వీరమ్మ? అంత పెద్ద మాటలెందుకు చెప్తున్నావు? నా వల్ల నీ ఇల్లు చాలా నష్టపోయింది. ఆ రోజు నీ మేనమామగారు సీతారామరాజు గారు వచ్చినప్పుడు నేను గోడ పక్కన నిలబడి నీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పాను. నువ్వు డబ్బులు ఎగ్గొడతావని, గయ్యాళివని అబద్ధాలు చెప్పి ఆయనని భయపెట్టాను. అందుకే ఆయన నీకు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సుందరమ్మ వీరమ్మ మాటలు విని కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. వీరమ్మ, గతం గతః. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు. డబ్బులు ఈరోజొస్తాయి, రేపోతాయి. కాని మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, పొరుగువారి మధ్యన ఉండాల్సిన బంధం చాలా ముఖ్యం. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వీరమ్మ మరింత ఏడుస్తూ, నీ మనసెంత గొప్పదమ్మా. ఈ రోజు నుండి మనం శత్రువులం కాదు, ఇద్దరం అక్క చెల్లెళ్ళలా ఉందాం. అలాగే వీరమ్మ, ఇక మన మధ్య గొడవలు ఉండవు. ఇలా ఉండగా ఆ సంవత్సరం పంటలు చేతికొచ్చే సమయం వచ్చింది. వీరమ్మ 5 ఎకరాల పొలంలో పంట చాలా సమృద్ధిగా వచ్చింది. సుందరమ్మ పొలంలో మాత్రం పంట తక్కువగా ఉంది. వీరమ్మ ఒకరోజు ఉదయమే తన భర్తతో కలిసి తన పొలంలో పండిన కొన్ని ధాన్యం బస్తాలను బండి మీద వేసుకుని సోమయ్య ఇంటి ముంగిట నిలబెట్టింది. సోమయ్య గారు, సుందరమ్మ, ఒకసారి బయటకు రండి. సోమయ్య, సుందరమ్మ బయటకొచ్చారు. ఏంటి వీరమ్మా, ఈ ధాన్యం బస్తాలు మా ఇంటికెందుకు తీసుకొచ్చావు? సోమయ్య గారు, పోయిన సంవత్సరం నా వల్ల మీరు వ్యవసాయం చేసుకోలేకపోయారు. ఆ నష్టానికి ప్రాయశ్చిత్తంగా నా పొలంలో పండిన పంటలు, ఈ ధాన్యం బస్తాలు మీ ఇంట్లో వేసుకోండి. దయచేసి కాదనకండి. వద్దు వీరమ్మ, ఈ ధాన్యం బస్తాలు అవసరం లేదు. నువ్వు క్షమాపణ చెప్పావు, అది చాలు. లేదు సుందరమ్మ, ఇది నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నువ్వు తీసుకోకపోతే నా మనసుకి శాంతి ఉండదు. దయచేసి తీసుకో. సోమయ్య నవ్వుతూ, సుందరమ్మ, వీరమ్మ అంతగా అడుగుతోంది కదా, తీసుకో. అప్పుడు వీరయ్య, సోమయ్య, మన భార్యల మధ్య శత్రుత్వం పోయింది. ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి మన ఇళ్ల మధ్య ఈ దరిద్రపు అడ్డుగోడెందుకు? దీన్నిప్పుడే కూల్చేద్దాం. సోమయ్య గట్టిగా నవ్వుతూ, మంచి మాట చెప్పావు వీరయ్య. ఈ గోడ మన ఇళ్ళని మాత్రమే కాదు, మన మనసుల్ని కూడా దూరం చేసింది. పద, కూల్చేద్దాం. వీరయ్య, సోమయ్య ఇద్దరూ కలిసి ఆ ఇటుకల అడ్డుగోడను శాశ్వతంగా కూలిపోయాయి. వీరమ్మ, సుందరమ్మ ఇద్దరూ కలిసి ఆ ఇళ్ల మధ్య మళ్లీ పచ్చని పూల మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు.
మళ్ళీ ఆ 2 ఇళ్ళు ఒకే కుటుంబంలా కలిసిపోయాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఇరుగు పొరుగు వారి మధ్య ఉండే ఐకమత్యమే నిజమైన సంపద. చిన్నపాటి అహంకారాల కోసం గొడవపడి దూరమవ్వడం కంటే, ఆపదలో మానవత్వంతో సహాయం చేసుకుంటే ఎంతటి కఠినమైన మనసులైనా కరిగిపోతాయి. పక్కవాడి ఆకల్ని చూసి జాలిపడే గుణమే మనిషిని దేవుళ్లా మారుస్తుంది. స్నేహపురి అనే ఊర్లో రంగడు అని ఒక తెలివైన వంటవాడు ఉంటాడు. రంగడు వంట చేయడంలోనే కాదు, మాటల చాతుర్యంలోనూ చాలా గట్టివాడు. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తాడు. ఇక రంగడి భార్య కమల. ఈమె రంగడు చేసే వంట పనిలో సాయం చేస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఊర్లో శుభకార్యాలకు అవసరమయ్యే వంటల్ని చేస్తూ ఉంటారు. ముహూర్తాల్లేక ఊర్లో కరువు రావడం వల్ల కొన్ని రోజులుగా ఊర్లో ఎటువంటి శుభకార్యాలు జరగవు. అప్పుడొక రోజు రంగడు, కమలా, కమలా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. సరే రండి కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. ఏంటి కమలా, ఒక్క కంచం మాత్రమే పెట్టావు, నువ్వు తినవా? లేదండి, నాకిప్పుడు ఆకలిగా లేదు. ముందు మీరు తినేయండి, నేను తర్వాత తింటాను. మరి గిన్నెలో అన్నం చూస్తే కొంచెమే ఉంది, ఇది నాకు పెట్టేస్తే నువ్వేం తింటావు? చెప్పాను కదండి, నాకు ఆకలిగా లేదు అని, అందుకే వండుకోలేదు. ఒకవేళ ఆకలేసి అవసరమైతే మళ్ళీ వండుకొని తింటానులేండి. ఎందుకు కమలా నాకు అబద్ధం చెప్తావు? ఇంట్లో నూకలు నిండుకున్నాయన్నమాట. ఇప్పుడు భోజనం ముందు కూర్చొని అదంతా ఎందుకు ఆలోచిస్తున్నారు? ముందు కడుపు నిండా భోజనం తినండి. ఈ ఏడాది కరువు వల్ల ఎటువంటి పంటలు పండలేదు, అందుకే ఊళ్ళో ఏ శుభకార్యాలు జరగలేదు. ఇదిలాగే కొనసాగితే మనమిక రోజూ పస్తులుండాల్సొస్తుంది. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. సరే సరే, ఉన్న అన్నమే చెరో 2 ముద్దలు తిని కడుపు నింపుకుందాం రా. ఇద్దరూ కలిసి ఆ ఉన్న అన్నాన్ని 2 ముద్దలు తిని కడుపు నింపుకుంటారు. తిన్న తర్వాత రంగడు ఆలోచనలో పడతాడు. ఏమిటండి అంతలా ఆలోచిస్తున్నారు? వంట చేయగలిగిన మన పరిస్థితి ఇలా ఉంది అంటే ఇక ఈ ఊరి వాళ్ళు ఎంత ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎలాగైనా ఈ ఊళ్ళో ఏదో ఒక శుభకార్యం జరిగేలా చెయ్యాలి కమలా. కనీసం ఒక పూటైనా ఊరి వాళ్ళందరూ కడుపు నిండా తినాలి. శుభకార్యం జరిగేలాగా మీరెలా చేయగలరండి? ఆలోచించగా నాకొక మంచి ఉపాయం వచ్చింది కమలా. ఏంటండి ఆ ఉపాయం? రంగడు తనకు తట్టిన ఉపాయాన్ని కమలతో చెప్పి, నేను వెంటనే వెళ్లి పెద్దయ్య గారిని కలిసొస్తాను అని చెప్పి ఊరి పెద్ద దగ్గరికెళ్తాడు రంగడు. ఏమిట్రా రంగా, ఇలా వచ్చావు? ఊళ్ళో ఏ శుభకార్యాలు లేవే, మరి ఏ పని మీద ఇటొచ్చావురా? దాని గురించే మీతో మాట్లాడిపోదామని వచ్చానయ్యా. ఏమిట్రా అది? ఈ ఏడాది మన ఊరికి కరువొచ్చింది కదయ్యా, దాని గురించి నేనొక సాధువు గారిని కలిశాను. అప్పుడు ఆయన నాకొక మాట చెప్పారు. సాధువుని కలిసావా? ఏం చెప్పాడ్రా ఆయన? ఈ ఊర్లో కరువు పోవాలి అంటే మనం ఈ ఊరంతటికి భోజనం వండిపెట్టి సంబరం జరిపిస్తే మన ఊరి కరువు పోయి వానలు పడతాయంటయ్యా. అవునా? సంబరం జరిపిస్తే మన ఊరి కరువు పోతుందా? దానికిప్పుడు నన్నేం చేయమంటావురా? మరేం లేదయ్యా, రేపే మన ఊర్లో మనం సంబరాన్ని ఏర్పాటు చేద్దాం. ఇక ఊరి వారందరికీ భోజనాలు పెడదాం. దానికి కాస్త మీ సహకారం కావాలి. ఊరికి మంచి జరుగుతుంది అంటే ఊరి పెద్దగా నేనెందుకు సహాయం చేయనురా? నీకు కావాల్సిన ఏర్పాట్లేవో నువ్వు చెయ్యి. మన ఊరి చెరువులో కొంగలున్నాయి కదయ్యా, వాటిని మాంసంగా చేసి ఊరి వాళ్ళందరికీ భోజనం వడ్డించాలని సాధువు గారు చెప్పారు. సరేరా, ఊరి వాళ్ళందరికీ దండోరా వేయించి చెప్తాను. నువ్వా వంట కార్యక్రమం ఏదో మొదలుపెట్టు. అలాగే ఇప్పుడు 2 కొంగల్ని తెప్పించి పెట్టాను. రేపు భోజనం రుచికరంగా వస్తుందో లేదో నీ వంట ప్రావీణ్యత చూస్తాను. లోపలికెళ్ళి ఆ 2 కొంగల్ని బాగా రుచికరంగా చేసి నాకు వడ్డించి చూపించు, రుచి చూస్తాను. అలాగే అయ్యా అంటాడు రంగడు. రంగడు ఆ 2 కొంగల్ని తీసుకుని రకరకాల మసాలాలు పట్టించి బాగా వేయించి పెడతాడు. రుచి ఎలా ఉందో చూద్దామని ఆ కొంగ కాల్ని విరిచి ఒక ముక్క తిని చూస్తాడు. అది అద్భుతంగా ఉండడంతో ఇంకొక కొంగ కాలు విరిచి అది కూడా తిని చూస్తాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లు ఉంటాడు.
సాయంత్రం పెద్దయ్య భోజనానికి కూర్చుని రేయ్ రంగా, ఏది ఆ కొంగల కూర ఇలా వేయ్, చాలా ఆకలిగా ఉంది. రంగడు కొంగల్ని పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి వడ్డించగా, ఏంట్రా రంగా, ఈ కొంగలకు ఒక్కొక్క కాలే ఉంది, రెండో కాలు లేదేంటి? ఆ రంగడు ఏమాత్రం భయపడకుండా తెలివిగా, అయ్యా, మీరెప్పుడూ గమనించలేదనుకుంటా, మన ఊరి కొంగలకి ఒక్క కాలే కదా ఉంటుంది. కొంగలకి ఒక్క కాలు ఉండడం ఏంట్రా, రెండు కాళ్ళు కదా ఉంటాయి. అబ్బే, మీరు సరిగ్గా చూడలేదేమో అయ్యా, నిజంగా కొంగలకి ఒక్క కాలే ఉంటుంది. రంగడి మాటలకి పెద్దయ్య కోపం వచ్చినా రంగడంత ఖచ్చితంగా చెప్పేసరికి, రే రంగా, ఈ విషయం అబద్ధమని తెలిసిందో రేపు ఊరందరి ముందు నీ తల తీయించి వేస్తాను. అది అబద్ధమని తేల్తే మీ మాట నేను జవదాటనయ్యా. కావాలంటే రేపు మీరు మన ఊరి చెరువు దగ్గరికి రండి, నేనది నిజమే అని నిరూపిస్తాను. అని రంగడు చెప్పగా పెద్దయ్య సరే అంటాడు. మరుసటి రోజు పెద్దయ్యతో కలిసి ఆ ఊరి తోట వెనక ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాడు. రంగడు కొంగల్ని చూపిస్తూ, అయ్యా, అదిగో చూసారా, మన ఊర్లోని కొంగలన్నీ ఒక్క కాల్ మీద నిలబడి ఎలా నిద్రపోతున్నాయో? అవునా, అయితే ఇప్పుడు చూడ్రా, హుష్ హుష్ అని ఊరి పెద్దగా చప్పట్లు కొట్టగా ఆ చప్పట్లకు భయపడి అక్కడున్న కొంగలన్నీ తమ రెండో కాలు కూడా కింద పెట్టి నీట్లో నడవడం మొదలు పెడతాయి. అది చూసిన పెద్దయ్య, చూసావారా రంగడు, నేను చప్పట్లు కొట్టగానే ఆ కొంగలకి రెండో కాలు కూడా వచ్చి నడవడం మొదలు పెట్టాయి. ఇప్పుడు దీనికి నీ సమాధానం ఏంటో చెప్పు. అయ్యో పెద్దయ్య, మీరు చప్పట్లు కొడితే ఆ కొంగలకి రెండో కాలు వస్తుందని నాకు ముందే తెలుసు. కానీ నిన్న మీరు తినేటప్పుడు ఏం చేశారు? నేనేం చేశానురా, నువ్వు వండిన కొంగల కూర తినిపెట్టాను, అంతే కదా. అలా తినే ముందు మీరిప్పట్లాగే హుష్ హుష్ అని పెద్దగా చప్పట్లు కొట్టుంటే ఆ కొంగలకి రెండో కాలు తిరిగొచ్చేది కదా. కాని మీరా పని చేయలేదు, అందుకని ఆ కొంగలకి రెండో కాలు రాలేదు. పైగా కొంగలకి ఒకటే కాలుంటుంది అంటే మీరు నన్ను నమ్మనే లేదు. రంగడి మాటలకి పెద్దయ్య మొహాన ఉన్న కోపం పోయి గట్టిగా నవ్వుతూ, రేయ్ రంగా, సాధారణంగానే కొంగలు నిద్రపోతున్నప్పుడు ఒక్క కాలు మడిచి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఈ విషయం నాకు తెలిసినా నువ్వు చెప్పిన చిన్న అబద్ధాన్ని ఎలా తెలివిగా నిరూపించుకుంటావా అని నిన్నిక్కడి దాకా తీసుకొచ్చాను. కానీ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి నా కోపాన్ని పోగొట్టి నేను నవ్వేలా చేశావు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు, ఇంతకీ ఈ కొంగల్తో ఊరందరికీ భోజనం పెట్టాలి అని చెప్పి సాధువు గారు నిజంగానే చెప్పారా? అలాంటిదేం లేదయ్యా, నిన్న మీ గుమాస్తా 2 కొంగల్ని పట్టుకురావడం చూశాను, అందుకే నేనీ చిన్న అబద్ధాన్ని ఆడాను. గుమాస్తా మా ఇంటి కొంగలు పట్టుకొని వస్తే నువ్వెందుకురా అబద్ధం ఆడావు? వంట వండిన తర్వాత మీ ఇంటి కొంగలకి 2 కాళ్ళు కనిపించకుండా పోయాయి అంటేనే మీరు నన్ను ఎన్ని ప్రశ్నలేసి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. అంటే మీరు తినే దానిలో కొంచెం తగ్గినందుకే మీకు కోపం వచ్చింది కదా. దీన్ని బట్టి చూస్తే ఆకలి చాలా విలువైంది కదయ్యా. ఇప్పుడు ఆకలి విలువ గురించి నాకెందుకు చెబుతున్నావురా? మరేం లేదయ్యా, మీదంటే జమీందారుల కుటుంబం, మీ దగ్గరంటే సరిపడా డబ్బులు ఉంటాయి కాబట్టి ఊరికి కరువొచ్చినా కాటకం వచ్చినా మీరు కడుపు నిండా 3 పూట్ల తినగలుగుతున్నారు. కాని మాలాంటి పేదవాళ్ల పరిస్థితి ఏందయ్యా? రెక్కాడితే కాని డొక్క నిండని బతుకులు మావి. మాలాంటి వాళ్ళని మీరే కదయ్యా ఆదుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఆకలి ఒకటే కదయ్యా. అది మీరు తెలుసుకొని ఊరందరికీ ఒక పూట భోజనం పెడతారేమో అని చెప్పి ఇంత నాటకం ఆడాల్సొచ్చింది. నన్ను క్షమించండయ్యా. రే రంగడు, ఊరి పెద్దగా నేనెప్పుడూ ఈ విషయాన్ని ఆలోచించనే లేదురా. మన దగ్గర ఉన్నదాన్ని కష్టం వచ్చినప్పుడు 10 మందికి పంచాలి అన్న విషయాన్ని నాకు బాగా తెలియచేశావు. నీ మంచి మనసుని, నీ తెలివితేటల్ని మెచ్చుకుంటున్నాను. నువ్వు చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి కరువు పోయే వరకు ఊరి వాళ్ళందరికీ ప్రతిరోజు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. అయ్యా, మీకు నమస్కారమయ్యా. మీకెలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావడం లేదు. నేనొక్క రోజైనా ఊరి వాళ్ళందరి కడుపు నింపాలని ఈ పని చేశాను.
కానీ దానివలన ప్రతిరోజు ఊరి వాళ్ళ కడుపు నిండుతుంది అంటే మీ గొప్ప మనసుకి ధన్యవాదాలయ్యా. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని ఊర్లో దండోరా వేయిస్తాను. ఆ ఇంకొక మాట, ఇక ప్రతిరోజు వంటలన్నీ నువ్వే వండి ఊరి వాళ్ళకి పెట్టాలి. ఎంత పైకం కావాలో చెప్పు. అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందయ్యా? అలా నా చేతులతో ఊరందరికీ వండి పెట్టి ఈ ఊరి రుణాన్ని నేను తీర్చుకుంటాను. దానికి నాకెటువంటి పైకము అవసరం లేదు. మంచి తెలివైన వంటవాడివనిపించుకున్నావురా. సరే రంగా, ఇక నువ్వు బయలుదేరి కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. అలా పెద్దయ్య రంగడు చేసిన మంచి పన్ని బాగా మెచ్చుకుంటారు. ఇక రంగడు పెద్దయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే ప్రతి దానికి పరిష్కారం దొరుకుతుంది.